గతంలో ప్రాజెక్ట్ కేగా పిలిచిన ఈ సినిమాకు గత ఏడాది టైటిల్ పెట్టారు. ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ లాంటి ఇండియన్ సినిమా స్టార్లు నటిస్తున్న మూవీ కావడంతో కల్కి 2898 ఏడీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ సినిమా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. సలార్ సక్సెస్ తో మళ్లీ గాడిలో పడిన ప్రభాస్ కు మరోసారి మునుపటి రేంజ్ వచ్చేసింది. దీంతో కల్కి 2898 ఏడీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కుల విషయంలో ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేయనున్నట్లు ట్రాక్ టాలీవుడ్ రిపోర్ట్ వెల్లడించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు 200 కోట్ల పైనే రానున్నట్లు అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ హక్కులు 500 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల పైగా అంటే ప్రపంచం వ్యాప్తంగా 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్లో 100 కోట్లకు హక్కులు అమ్మాలని భావిస్తున్నారు. గతంలో ఏ సినిమాకు ఈ స్థాయి బిజినెస్ సాధ్యం కాలేదు. ఇక ఇండియాలో మిగిలిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, నార్త్ ఇండియా హిందీ హక్కులు అన్ని కలిపితే 500 కోట్లు రాబట్టాలని మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీకి 500 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.